ఎంఎల్ 3 చోట్ల బరిలో దిగితే 2 చోట్ల లీడ్లో ఉంది. ఈ పార్టీ కూడా 67% స్ట్రైక్ రేట్తో కంటిన్యూ అవుతుంది. మహారాష్ట్రలో ఎదురు లేకుండా దూసుకెళ్తున్న బీజేపీకి జార్ఖండ్లో మాత్రం ప్రజల ఆదరణ దక్కలేదు. ఆ పార్టీ 68 స్థానాల్లో పోటీ చేస్తే 26 చోట్ల మాత్రమే లీడ్లో కొనసాగుతుంది. కేవలం 38% స్ట్రైక్ రేట్తో బీజేపీ జార్ఖండ్లో ఎదురెదుతుంది. ఇక ఎన్డీఏ కుటుంబంలోని మరో పార్టీ ఏజేఎస్యూకు కూడా జనం వాతపెట్టారు. 10 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 1 చోటు మాత్రమే ఆ పార్టీ లీడ్లో ఉంది. జస్ట్ 10% స్ట్రైక్ రేట్ మాత్రమే సాధించగలిగింది. ఇక జేడీయూ 2 చోట్ల పోటీ చేస్తే 1 స్థానంలో లీడ్లో ఉంది. అంటే 50% స్ట్రైక్ రేట్తో కొనసాగుతుంది. ఇక రామ్ విలాస్ పాస్వాన్ కు చెందిన ఎల్జేపీ 1 స్థానంలో పోటీ చేసింది. అక్కడ లీడ్లో కంటిన్యూ అవుతుంది. అంటే 100% స్ట్రైక్ రేట్తో ఎల్జేపీ కంటిన్యూ అవుతుంది. ఇంకొన్ని గంటలు గడిస్తే జార్ఖండ్ ఫుల్ పోల్ పిక్చర్ ఏమిటనేది క్లారిటీ వస్తుంది. జార్ఖండ్లో 2 విడతల్లో పోలింగ్ జరిగింది. ఈసారి ఎన్నడూ లేనంతగా దాదాపు 68% పోలింగ్ నమోదైంది. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నమోదైన అత్యధిక పోలింగ్ శాతం ఇదే. 2000 సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అత్యధికంగా నమోదైన పోలింగ్. వైనాడు ఉప ఎన్నిక ఫలితాల్లో రికార్డు సృష్టించారు ప్రియాంక గాంధీ. పోటీ చేసిన తొలిసారి అత్యధిక మెజారిటీతో దుమ్ములేపుతున్నారు. గత ఎన్నికల్లో వైనాడులో రాహుల్ గాంధీ సాధించిన మెజారిటీని క్రాస్ చేశారు ప్రియాంక. 4 లక్షల ఓట్లకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్నారు ప్రియాంక గాంధీ. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైనాడు నుంచి 3,64,422 ఓట్లు సాధించారు రాహుల్ గాంధీ. అయితే ప్రస్తుతం ప్రియాంక గాంధీ ఆ లీడ్ దాటేసి 4 లక్షల మార్కును దాటేశారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చారు ప్రియాంక గాంధీ. తనదైన ప్రసంగాలతో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఆమె ప్రచార కార్యక్రమాలకు వేలాది మంది కార్యకర్తలు, శ్రేణులు తరలివచ్చారు. అటువంటి ప్రియాంక గాంధీ తొలిసారి వైనాడు స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఎప్పటి నుంచో ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని పార్టీ కార్యకర్తలు కోరేవారు. అయితే ఆమె మాత్రం కేవలం పార్టీ ప్రచార కార్యక్రమాలకే పరిమితమయ్యారు. అయితే ఎట్టకేలకు ఆమె ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. పోటీ చేసిన తొలిసారే వైనాడు లోక్సభ ఉప ఎన్నికల్లో ఊహించని రీతిలో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. రాహుల్ వైనాడ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. దీంతో ఆ స్థానం నుంచి నేరుగా ప్రియాంక గాంధీనే పోటీ చేశారు. దీంతో వైనాడు ఫలితం దేశవ్యాప్తంగా ఆసక్తి రేపింది. కాంగ్రెస్ శ్రేణులు అనుకున్నట్టే ప్రియాంక తన సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే తన మార్కేంటో చూపించారు. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. వైనాడు ఉప ఎన్నిక ఫలితాల్లో ప్రియాంక గాంధీ రికార్డు సృష్టించారు. అయితే పోటీ చేసిన తొలిసారే అత్యధిక మెజారిటీతో దుమ్ములేపుతున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహం నెలకొంది. అయితే గత ఎన్నికల్లో వైనాడులో రాహుల్ గాంధీ సాధించిన మెజారిటీని క్రాస్ చేశారు ప్రియాంక గాంధీ. అయితే ప్రస్తుతం 4 లక్షల ఓట్లకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్నారు ప్రియాంక. అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైనాడు నుంచి 3,64,422 ఓట్లు సాధించారు రాహుల్ గాంధీ. అయితే ప్రస్తుతం ప్రియాంక గాంధీ ఆ లీడ్ కూడా క్రాస్ చేసి 4 లక్షల మార్కును దాటేశారు. ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ లో. శివ, చెప్పండి, ప్రస్తుతం వైనాడులో అయితే ప్రియాంక గాంధీ 4 లక్షల మెజారిటీతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? రైట్ అఖిల, ఇటు జార్ఖండ్ అలాగే వాయనాడ్. జార్ఖండ్లో ఇండియా కూటమి విజయం సాధించింది. ఇక వాయనాడ్లో రాహుల్ వారసురాలిగా బరిలోకి దిగిన ప్రియాంక గాంధీ 4,03,000కు పైగా ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థులపై విజయం సాధించారు. మొత్తం చూసుకుంటే కనుక వాయనాడ్లో ప్రియాంక గాంధీ 6 లక్షలకు పైగా ఓట్లను సాధించారు. మొత్తం 6,00,000
10,944 ఓట్లు ప్రియాంక గాంధీకి పోలాయి. దాంట్లో ఆధిక్యం చూసుకుంటే కనుక 4,03,966 ఓట్ల ఆధిక్యంతో ప్రియాంక గాంధీ వాయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. గతంలో ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ 2019లో 4 లక్షలకు పైగా ఆధిక్యం సాధించారు. 2024లో 3,60,000కు పైగా కూడా రాహుల్ గాంధీ వాయనాడ్ లోక్సభ స్థానం నుంచి భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక 2024లో ఏదైతే 3,60,000 ఓట్ల మెజార్టీ ఏదైతే ఉందో రాహుల్ గాంధీ మెజార్టీను ప్రియాంక గాంధీ క్రాస్ చేశారు. 4,03,000కు పైగా ఓట్లతో భారీ మెజార్టీని ప్రియాంక గాంధీ సాధించారు. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో ఇండియా కూటమి అంటే జేఎంఎం హేమంత్ సోరెన్ ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మరొకసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇటు జేఎంఎం అలాగే కాంగ్రెస్ ఇతర పార్టీలు ఇండియా కూటమి పార్టీలు కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మహారాష్ట్రలో మహాయుతి కూటమి అలాగే జార్ఖండ్లో ఇండియా కూటమి విజయం సాధించబోతున్నాయి. ఇక్కడ సాధించిన సీట్లు ఒకసారి చూస్తే కనుక జేఎంఎం 31 స్థానాల్లో విజయం సాధించింది, బీజేపీ 24 స్థానాలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు, ఆర్జేడీ 5, ఏజేఎస్యుపి 1, ఎల్జేపీఆర్వి 1, జేకేఎల్ఎం 1. అంటే ఓన్లీ కేవలం కాంగ్రెస్ అలాగే జేఎంఎం రెండు కలిసి మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ చేశాయి. అక్కడ 81 స్థానాలు ఉన్న నేపథ్యంలో 41 స్థానాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్థానాలు. కానీ ఇక్కడ 31 జేఎంఎం 16 కాంగ్రెస్ రెండూ కలిపి 47 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ చేసి ఇక్కడ అత్యధిక స్థానాలు సాధించాయి. ఇక మిత్రపక్షాలతో కలిపి మరిన్ని స్థానాలను కైవసం చేసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అంటే మ్యాక్సిమం అక్కడ డిసైడ్ ఫ్యాక్టర్ ఇండియా కూటమి విజయం సాధించింది. మరొకసారి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో వారి పార్టీలో ఉన్న వాళ్ళే వెనుకుండి అతనికి అన్యాయం చేశారనేది ఒక సింపతి ఫ్యాక్టర్ అనేది ప్రధానంగా పనిచేసింది. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ను తాను భూమికి సంబంధించి ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడకపోయినా ఒక భూమి విషయంలో తాను అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి రానున్న ఎన్నికలను నేను తెలుసుకుంటానంటూ కూడా హేమంత్ సోరెన్ తెలియజేశారు. దానికి అనుగుణంగానే ఎన్నికల ప్రచారంలో బీజేపీపై విమర్శల దాడి పెంచారు. మొత్తంగా చూసుకుంటే జైలుకి వెళ్లడం, జైల్లో ఉన్న తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, రాజీనామా చేసిన తర్వాత చంపై సోరెన్ను ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత జరిగిన పరిణామాలు కానీ మళ్ళా జైలు నుంచి విడుదలైన తర్వాత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టే సందర్భంలో చంపై సోరెన్ వ్యతిరేకించడం, రాజీనామా చేయడానికి అంగీకరించకపోవడం, తదనంతర పరిణామాల తర్వాత జేఎంఎం పార్టీని వీడి చంపై సోరెన్ బీజేపీలోకి వెళ్లడం, దీన్ని బట్టి ముందుగానే లోపాయకారి ఒప్పందంతోనే చంపై సోరెన్ రాజీనామా చేయడానికి వ్యతిరేకించారు, బీజేపీకి సహకరించారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అనేది కూడా జేఎంఎం ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఇటు హేమంత్ సోరెన్ కానీ ఇతర పార్టీ మిత్రపక్షాలు విజయం సాధించాయి. దానిలో భాగంగానే మరొకసారి జార్ఖండ్లో జేఎంఎం పార్టీకి హేమంత్ సోరెన్కు పట్టం కట్టాయి. అంటే అక్కడ జైలుకి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలు, ఒకటి జేఎంఎం పార్టీ అధినేతగా ఉన్న హేమంత్ సోరెన్ జైలుకి వెళ్ళిన తర్వాత తన భార్య కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి చేయాలంటూ కూడా పార్టీ నేతలు భావించారు. కానీ తన అన్న భార్య సీతా సోరెన్ ఇప్పటి వరకు కల్పనా సోరెన్ ఒక ఎన్నికల్లో కూడా విజయం సాధించలేదు, అసలు పోటీ చేయలేదు ప్రత్యక్ష రాజకీయాల్లో. నేను 3 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాను కాబట్టి ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే నాకే ఇవ్వాలంటూ కూడా అక్కడ పేచి పెట్టిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకు కాకుండా మరోవైపు చంపై సోరెన్కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాల్సి వచ్చింది. దాని తర్వాత చంపై సోరెన్కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన తర్వాత ఇటు సీతా సోరెన్ జేఎంఎం పార్టీని వీడి బీజేపీలో చేరారు. తర్వాత అక్కడి నుంచి రాజకీయం నడిపించేటి చంపై సోరెన్ కూడా బీజేపీలోకి తీసుకువెళ్లారు. ఇదంతా గమనించిన హేమంత్ సోరెన్ బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి తాను జైలు పంపించడం వెనుక కుటుంబ సభ్యులు కూడా హస్తం ఉంది, వారందరూ కలిసి నాకు అన్యాయం చేశారంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ జైలుకు వెళ్ళడం ద్వారా జేఎంఎంకు అంటే హేమంత్ సోరెన్కు సింపతి గెయిన్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ 31 స్థానాల్లో విజయం సాధించింది. ఇటు మిత్రపక్షం కాంగ్రెస్తో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పరచబోతోంది. అంటే చంపై సోరెన్ కానీ ఇటు అన్న భార్య తన వదిన సీతా సోరెన్ కూడా ఇద్దరు కూడా తనకు అన్యాయం చేశారనేది ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఎంతో ప్రయత్నాలు చేశారు. తన భార్య కల్పనా సోరెన్ కానీ మరోవైపు ఇతర పార్టీలకు సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా హేమంత్ సోరెన్ జైల్లో ఉన్న సందర్భంలో పార్టీని ముందుకు నడిపించడానికి ఎంతో కృషి చేశారు. అందరి ప్రోద్బలంతో, అందరి సహకారంతో నేను బయటకు వచ్చిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది కూడా ప్రధానంగా జేఎంఎం అధినేత, జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇక్కడ ఎగ్జాక్ట్ పోల్స్గా కాలేకపోయాయి. ఫలితాలు అనేవి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సంస్థలు ఇచ్చిన సర్వే ఫలితాలు అనేవి
విఫలమయ్యాయి, తారుమారయ్యాయి అనేది ప్రధానంగా ఇక్కడ జార్ఖండ్లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారైన దాన్ని బట్టి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనేవి వ్యతిరేకంగా వచ్చాయనేది కూడా ప్రధానంగా మనకు తెలుస్తోంది. ఇక మహాయుతి మహారాష్ట్రలో చూసుకుంటే కనుక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అక్కడ విజయం సాధిస్తుంది. దాదాపు 120 పై స్థానాలకు కూడా బీజేపీ అక్కడ విజయం సాధించింది. ఇటు శివసేన షిండే, మరోవైపు ఎన్సీపీ అజిత్ పవార్ ఎన్సీపీ ఇవన్నీ కలిపి కూడా దాదాపు 215 పైన స్థానాలు, అంటే అక్కడ 288 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ అనేది 145 ఉండాలి. కానీ మ్యాజిక్ ఫిగర్ దాటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ బీజేపీ అవతరించింది. ఇక 3 పార్టీలు కలిపి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపై మాత్రం ఇప్పుడు కొంత ఫైట్ కొనసాగుతోంది. అంటే దేవేంద్ర ఫడ్నవీస్ ఉంటారా, లేకపోతే ఏక్నాథ్ షిండే ఉంటారా, లేకపోతే ఎవరు ఉంటారా అనే దానిపై మాత్రం ప్రధానంగా ఇప్పుడు ఒక వారైతే నడుస్తుంది. ఇప్పుడు సీన్లోకి అమిత్ షా ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది. అమిత్ షా ఎంటర్ అవడంతో అక్కడ ఏం జరగబోతుంది, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏకనాథ్ షిండే ఉంచుతారా, లేదా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అక్కడ అత్యధిక స్థానాలు సాధించింది కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్కి అవకాశం ఇస్తారా, లేదా అజిత్ పవార్ అటు పార్టీని ఎన్సీపీ పార్టీని చీల్చి తన మొదటి నుంచి ఎన్సీపీలో ఉన్న అజిత్ పవార్ తన కుటుంబాన్ని వ్యతిరేకించి బీజేపీలోకి వచ్చి ఇక్కడ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆయనకి ఏమైనా అవకాశం ఇస్తారా, లేకపోతే ఎటువంటి అందరికీ సముచిత స్థానం కల్పించాలనే యోచనలో అయితే బీజేపీ అధిష్టానం ఉంది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇష్యూలోనే ప్రధానంగా ఇప్పుడు ఒక వివాదం కొనసాగుతోంది. ఏకనాథ్ షిండేకి మరొకసారి అవకాశం ఇవ్వాలనేది అయితే వారు చెప్తున్నారు. కానీ వారికి వచ్చిన స్థానాలు మాత్రం 53 స్థానాలు మాత్రమే వచ్చాయి. కానీ ఇటు బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దాదాపు 125కు పైగా కూడా బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించిన వ్యక్తికే ముఖ్యమంత్రి అభ్యర్థి పదవి ఇవ్వాలి అనేది ప్రధానంగా బీజేపీ డిమాండ్ చేస్తుంది. అంటే మ్యాక్సిమం దేవేంద్ర ఫడ్నవీస్కి ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ముగ్గురితో కూడా అమిత్ షా ఫోన్లో మాట్లాడని తెలుస్తుంది. ఫైనల్గా ఎప్పుడు ఈ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఫైనల్ చేస్తారని దానిపై కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. 25వ తేదీన మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపిక అనేది జరగబోతోంది. 26న కొత్త ప్రభుత్వం అనేది కొలువు తీరబోతోంది. ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తర్వాత ఇక మంత్రివర్గ విస్తరణ దీనిపై ప్రధానంగా అంతర్గతంగా వారందరూ చర్చించుకుంటారు. మొత్తంగా చూసుకుంటే ఇక జార్ఖండ్, మహారాష్ట్ర, వాయనాడ్ అలాగే ఇతర అసెంబ్లీకి సంబంధించి మొత్తం 48 అసెంబ్లీ ఉప ఎన్నికలు, అలాగే 2 లోక్సభ ఉప ఎన్నికలకు సంబంధించి ఫలితాలను కూడా ఈరోజు వెలువడాయి. మొత్తంగా చూసుకుంటే మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ, అలాగే అత్యధిక స్థానాలు మహాయుతి కైవసం చేసుకుంది. ఇటు జార్ఖండ్లో మరొకసారి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక మొత్తం మరొక గంటలో పూర్తి సినారియో, పూర్తి ఈక్వేషన్స్, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి, ఎంత ఆధిక్యం వచ్చిందనేది కూడా ఒక గంటన్నరలో మనకు క్లియర్గా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా వాయనాడు ప్రజలైతే రాహుల్ వారసురాలిగా ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. అంటే వారందరూ కూడా స్వాగతం పలికారు. ఇక గాంధీ ఫ్యామిలీ నుంచి ఈ తరంలో 3వ వ్యక్తి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. ఇటు రాజ్యసభలో సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ, మరోవైపు ప్రియాంక గాంధీ, వీరు ముగ్గురు కూడా ఇప్పుడు ప్రజా సమస్యలపైన పోరాటం చేయబోతున్నారు. అంటే గతంలో ఏదైతే పరోక్షంగా ఏ విధంగా అయితే ఇతర పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇతరుల కోసం ఏ విధంగా అయితే గెలుపు కోసం ప్రియాంక గాంధీ పనిచేశారో, ఇప్పుడు తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అత్యధిక భారీ మెజారిటీతో, అంటే 4 లక్షల పైచిలుకు ఓట్లతో 4,03,966 ఓట్ల మెజార్టీతో ప్రియాంక గాంధీ విజయం సాధించారు. ఇక ప్రజా సమస్యలపై పోరాటమే తన తక్షణ కర్తవ్యం అంటూ కూడా ప్రియాంక గాంధీ పార్లమెంట్లోకి అడుగు పెట్టబోతున్నారు. 25వ తేదీ అంటే రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మ్యాక్సిమం రేపే వీరందరూ కూడా పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ఎవరైతే ఎంపీలుగా ఎన్నికయ్యారో వారు ప్రమాణ స్వీకారం చేస్తారు. లోక్సభ అలాగే రాజ్యసభ 2 ఉభయ సభలు కూడా రేపు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇటు వాయనాడ్లో ప్రియాంక గాంధీ, జార్ఖండ్లో జేఎంఎం అలాగే కాంగ్రెస్ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఇటు మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.